వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఇన్స్టెంట్ రవ్వ దోశ తయారు చేస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు రవ్వ 1 కప్పు. ఈ కప్పుతో నేను రవ్వ తీసుకున్నాను. 1 కప్పు రవ్వ. అదే కప్పుతో పెరుగు 1 కప్పు. ఇదే కప్పులో 1/2 కప్పు గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా. ముందు మనము ఈ రవ్వ తీసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రవ్వను మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో ఈ విధంగా పట్టుకోవాలి. మరి మెత్తగా సన్నగా పట్టొద్దు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. పెరుగు కూడా వేసుకోవాలి. నేను రవ్వ కూడా ఇదే కప్పుతో తీసుకున్నాను. ఇదే కప్పుతో పెరుగు. ఇందులోనే ఇదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. నిజంగా కలుపుకుంటున్నాం. కొంచెం ఇలా నీళ్ళు పోసుకుందాం. అసలు ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. విధంగా కలుపుకోవాలి. కావాలంటే కొన్ని నీళ్ళు వేస్తాం. మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకొని పెట్టుకోవాలి. అసలు ఉండలు లేకుండా కలపాలి. కలుపుకొని మూత పెడదాం. మూత పెట్టి ఒక 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు, 15 నుంచి 20 నిమిషాలు నాననివ్వాలి. 20 నిమిషాలు అవుతుంది. దోశ బ్యాటర్ బాగా నానింది, కొంచెం గట్టిపడింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకున్నాను కదా, కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, వంట సోడా వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయింది. దోశలు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందాం. ఇది ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నీట్గా తుడుచుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం. దోశ చాలా బాగా వచ్చింది. ఇలాగే ఇంకోటి కూడా వేసుకుందాం. సూపర్ క్రిస్పీ దోశ రెడీ అయింది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.